చైనాలో SCS సిస్టమ్ అనేది ఒకటి ఉంటది అనమాట. అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. మొత్తం ఈ సిటీ మొత్తం కూడా కెమెరాస్ తో ఉన్నాయి, అంటే సర్వైలెన్సెస్ తో ఉన్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క చోట నువ్వు ఏం చేస్తున్నావు అనేది క్యాప్చర్ అవుతూ ఉంటది. సో ఈ కెమెరాస్ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి ఏం చేస్తారు అంటే మనుషులు ఎలా ఉంటున్నారు, వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసి మీకు ఒక సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద గొడవ పడ్డాను అనుకోండి, నా సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుద్ది. నేను నలుగురితో మంచిగా ఉన్నాను, నాకు మంచి రెప్యుటేషన్ ఉంది, సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది అనుకోండి, సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది నాకు పెరుగుద్ది. ఇప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ ఎలానో అంటే మనకి లోన్లు కట్టామనుకోండి, కరెక్ట్ గా ఈఎంఐస్ కడితే బ్యాంక్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది కదా, సేమ్ అలాగే సొసైటీలో మంచిగా ఉంటే మనకి సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చైనాలో ఈ సోషల్ క్రెడిట్ స్కోర్ వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ఒకవేళ హెల్త్ కి ఏమన్నా అయినా జల్దీ యాక్సెస్ దొరుకుతుంది, హాస్పిటల్స్ కి, ట్రీట్మెంట్ కి సోషల్ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటాయి. ఇఫ్ మీకు సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా లేదనుకోండి, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు, మరీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటాయి. సో ఇంతమంది ఇంత డిసిప్లైన్డ్ గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. అండ్ ఇంత సేఫ్ థింగ్, ఎవరినన్నా రేప్ చేయాలి అన్నా, లేకపోతే ఎవరినన్నా రేప్ అసలు చాలా పెద్ద థింగ్, ఎవరినన్నా కొట్టాలి అన్న, ఎవరితో లొల్లి పెట్టుకోవాలి అన్న 100 సార్లు ఆలోచిస్తాడు, నా సోషల్ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది ఏమో అనేసి. సో దాట్స్ ద జ్ఞాన గుళిక ఫర్ టుడే.